అరే, అసలు ఆయిల్ లేకుండా వంట చేస్తాను అంటే విననే వినరు వీళ్ళు. అందుకే కాళ్లకు కట్టినట్లుగా కనిపించాలని చెప్పేసి ఇలా మొదలు పెట్టేశాను. చక్కగా మేగడ వేసేసి కొద్దిసేపు వేయించేశాను. ఇప్పుడు దానిలో తాలింపు గింజలు వేసేసి దాంతో పాటుగా ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసేసి ఇలా దోరగా వేయించేశాను. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో ముందుగానే మనం కట్ చేసి నీళ్ళల్లో పెట్టేసుకున్నటువంటి క్యాబేజీ తరుగుని వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడంత పసుపు, ఇంకా దాంతో పాటుగా సాసులు వేయకుండానే సాసులు రుచి వచ్చే విధంగా కొద్దిగా బెల్లం తరుగుని వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. అది అంతా వేగిపోయాక రుచికి సరిపడంత కారపొడి వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకుంటే చచ్చిపోకుండా ఉంటాయి వాటిల్లో విటమిన్లు. ఇప్పుడు వేడి వేడి అన్నంని చక్కగా దీనిలో వేసేసుకోవడమే. ఇప్పుడు అలా ఇలా కలిపేసుకుంటూ చివరిగా ఇలా నూనె తట్టించేసామనుకోండి, రుచి అద్రిపోతుంది అనమాట. అలా కలిపేశాక ఇక చివరిలో ఇలా నిమ్మకాయ పిండేసామనుకోండి, ఇంకెందుకు ఆయిలు, శుభ్రంగా ఆయిల్ లేకుండా వంట పూర్తయిపోయింది. రుచి అంతకు మించి